కవిత టాపిక్ వస్తే మా నాన్న చుట్టూ దెయ్యాలు ఉన్నారని చెప్పింది సార్. అంటే వాళ్ళకి అంతర్గతంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఇదొక వ్యూహం అని అనుకోవాలా? నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీని గట్టిగా ఢీ కొట్టడానికి ఏమనుకోవాలా? ఇప్పుడు వాస్తవంగా అయితే దయ్యాలు ఉన్నాయా ఇంకో ఉన్నాయితే ఉన్నాయి ఆమెనే చెప్పింది. కానీ కాంగ్రెస్ పార్టీని ఢీ కొనాలి అంటే నేను ఇక ఆమె కాదు, వాళ్ళ నాన్నతోనే కాలేదు, ఇక ఆమెతో ఏమైతుంది. కానీ కేటీఆర్ వస్తారేమో, కేటీఆర్ రాని, హరీష్ రావు రాని, ఇంకో ఆయన జోగినపల్లి ఆయన ఉన్నాడు కదా, ఆయన రాని, ఎవరన్నా రాని, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏమి కాదు కదా, వాళ్ళు ఏమీ చేయలేదు. ఫస్ట్ వాళ్ళని చూసుకోమని చెప్పండి. మీరే అంటున్నారు కదా దయ్యాలు ఉన్నారు, దుప్పట్లు ఉన్నాయి, వెనక ఇంకో గిన్నెలు ఉన్నాయి. ఫస్ట్ ఆ దయ్యాలను దుప్పట్లు అయితే ఎల్లగొట్టుకోమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీతో తర్వాత ఢీకొంటాం, తర్వాత చూస్తారేమో. సార్ మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా, ఇప్పుడు ప్రజల్లో చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంతమందికి నెగటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది హైడ్రా వల్ల. అది ఎట్లా సెట్ చేస్తారు సార్ అసలు? ఇప్పుడు కవిత కూడా డైరెక్ట్ అంటుంది, అమాయకుల ఇళ్ళ మీద మాత్రం పడిపోతున్నారు, శనివారం, ఆదివారం, శుక్రవారం ఈ 3 రోజులు చూసుకొనే వాళ్ళకి గుర్తొస్తుందా? చాలా మంచి క్వశ్చన్ వేశారు. హైడ్రా అనేది ఎవరు, కవిత గారు అన్నారు కదా, హైడ్రా అనేది ఒకవేళ ఈ రోజు వీళ్ళకి ఇప్పుడు ఈ 10 ఏళ్ళు వాళ్ళ నాన్న అనుకున్నది దయ్యాల భూతాలు కనిపించలేదు కదా, ఈ రోజు కూడా ఈ హైడ్రా అనేది ఆమెకి ఇప్పుడు దయ్యాల భూతాల్లా కనిపిస్తుండొచ్చు. రానున్న తరానికి చాలా మంచిది ఇది హైడ్రా అనేది. సో కొంత ఏం జరిగిందని అంటే, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది ఏమి లేదు. నాలాలో ఏదైతే కబ్జాలకు గురైన, ఇప్పుడు కూడా మీరు ఒకసారి మూసీ నదికి వెళ్ళండి, మేము రోజు తిరుగుతుంటాము, సగానికి వచ్చి కట్టుకున్నారండి. అవి వాటర్ వచ్చినప్పుడు వాళ్ళకి, కానీ వాటర్ వచ్చినప్పుడు కాకుండా అక్కడ ఉన్న చుట్టుప్రాంతాలు సరిగా ఉండదు కాబట్టి వాళ్ళకి తీసేసి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం. వాళ్ళకి అనుకూలమైన ఇంకా బిజినెస్ చేసుకునే డబ్బులు కూడా ఇచ్చినాం. 100%. మీరు అంబర్పేట నియోజకవర్గం పోయి చూడండి, ఇచ్చినాము. ఇవ్వలేదని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు కదా, ఎవరికి ఇచ్చారు, ఎవరు చూసినా ఏడుస్తున్నారు. మీరు నాతో రండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అందులో సంతోషంగా మళ్ళా గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుతో వ్యాపారం చేసుకుంటూ బతికే వాళ్ళు ఉన్నారు. నేను నాతో రండి, నేను చూపిస్తా. వాళ్ళు ఏంటంటే ఏదో విధంగా పార్టీ మీద నిందేయాలి, వాళ్ళు చేసిన తప్పులు కనిపించకుండా ఉండాలి అనే ఒక భావంతో వెళ్తున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడున్న రాష్ట్రంలో, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది అని అంటున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాంటి దురుద్దేశం లేదు ప్రజలకు. కాకపోతే ఏదైతే ఇప్పుడు ఈ టీఆర్ఎస్ సన్నాసులు ఉన్నారు కదా, ఈ సన్నాసులకి ఏం పని బాట్లేక, అధికారం కోల్పోయినాక ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒక నిందేయాలి కాబట్టి ఒక సోషల్ మీడియాని చాలా బందోబస్తుగా చేసేసి, మేం చేసిన దాంట్లో ఇప్పుడు ఇట్లా మాట్లాడేప్పుడు ఏడన్నా ఒక మాట తప్పుపోతే దాన్ని తీసి దానికి ఏంత పెద్దగా చేసేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మీరు అన్నట్టు మేము ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మేము సోషల్ మీడియా మీద, పేపర్ మీద, టీవీల మీద ఫోకస్ పెట్టాల. మన తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద, మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరగాలనే ఒక ఆలోచనతోనే మన రేవంత్ రెడ్డి గారు కానీ, లేకుంటే కేబినెట్ మంత్రులు కానీ, డిప్యూటీ సీఎం కానీ, ఎమ్మెల్యేలు ఎక్కడ ఆలోచిస్తున్నారు సార్? రేవంత్ రెడ్డి గారు డైరెక్టర్, నా ఏం లేవు, నన్ను కోసుకోండి, నాకు రూపాయి రాదంటున్నారు. ఇప్పుడు ప్రజలకు ఏం నమ్మకం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ? ముఖ్యమంత్రే నా వల్ల కాదు అంటుంటే ప్రజలు ఏమైపోవాలా? ప్రజలు ఏమంటున్నారు, నువ్వు గద్దె దిగు మరి, నీ వల్ల కాకపోతే అంటున్నారు. నిజం చెప్తే ఎవరికైనా అట్లనే ఉంటుంది కదా, కానీ దాచుకొని వేల కోట్ల దోసుకొని ఫామ్ హౌస్ లో పనుకుంటే ప్రజలకు మంచిగా ఉంటుంది. ఏమని అన్నారు అని అంటే, రాష్ట్రానికి ఇంత బడ్జెట్ వస్తుంది ఎందుకన్నారు? ఆ విషయం మీకు తెలుసా? ఐడియా ఉందా? లేదు కదా. మన తెలంగాణ రాష్ట్రానికి ఇంత బడ్జెట్ వస్తుంది, మనం ఇదిగో ఇప్పుడు ఇంత కడుతున్నాము, దానికి పోగా ఈ అప్పు 7,000 కోట్లు ఇంత కడుతున్నాం, ఇది కట్టంగా ఇంత ఉన్నది. ఈ క్రమంలో మీరు ధర్నాలు ఇంకా రాస్తాకోకులను చేసుకుంటూ పోతే ఏ విధంగా చేద్దాము, ఇగో నేను మీలో ఒక మనిషిగా ఈ ఉన్న సమస్యను మీ ముందు తీసుకొస్తున్నానని చెప్పటం. ఇప్పుడు నిజం చెప్పడంలో తప్పేముందండి? అవునా కదా, అది తప్ప కాదు సార్. ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళారు, ఆ మనిషి చచ్చిపోయేలాగా ఉన్నాడు, కానీ నువ్వు చచ్చిపోతావు అంటే ఆయన బతికేవాడు కూడా చచ్చిపోతాడు కదా. మొహం మీద అట్లా భయపెట్టొద్దు కదా. లేదు. ఎందుకు అన్నారంటే, ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో మేము ధర్నా చేస్తామని అంటేనే ఆ ఉన్న, ఇప్పుడు ఈ రోజు నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయండి, 100 రూపాయలు ఇగో నేను పలానా వాళ్ళకి 50 రూపాయలు కడుతున్నా, ఇంకో పలానా వాళ్ళకి 30 రూపాయలు కడుతున్నా, ఇంకా 20 రూపాయలు ఉండి, ఈ 20 రూపాయలు మేము ఏ విధంగా చేద్దాము? మీరు ఇలా ఈ టైంలో మీరు ధర్నాలు చేసుకుంటూ పోతే రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఇంకా కుంపడబడుతుంది. ఈ క్రమంలో మీరు ఇట్లా చేయటం కరెక్ట్ కాదు కదా. ఆయన ప్రత్యామ్నాయంగా ఇది కూడా అన్నాడు, సరే మరి నేను డబ్బులు తీసుకురావాలంటే పప్పులు, ఉప్పులు వాటి ధరలు పెంచితేనే డబ్బులు వస్తాయి కదా. మరి 18 నెలలు అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడన్నా 1 రూపాయి అన్న పెంచిందా?
ఒక్క రూపాయి ఏ వస్తువు మీద పెంచిండా? పోనీ అప్పులు కట్టుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి సంక్షేమాల్లో తీసుకెళ్తూ, సరే 6 పథకాలు అన్నట్టు 6 4 కూడా గ్యారెంటీ ఇచ్చుకుంటూ అదేవిధంగా వ్యవస్థను నడుపుకుంటూ పోతున్నామా? మరి ఇంకా ఈ రకంగా గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళ మీద మీరు నిందలు చల్లితే ఎట్లా? ఏ విధంగా కానీ నిందలు చల్లాలి. ఎందుకంటే మీరు గతంలో 10 ఏళ్ళు పరిపాలించి రాజవైభవం అనిపించారు కదా. ఈ రోజు ఆ రాజవైభవం లేదు కాబట్టి మీరు ఈ రకంగా ఏదో ఒక నిందలేసి ఎట్లన్నా బదలాం చేయాలనే వాళ్ళ దురుద్దేశం. అది వాళ్ళతోని కాదు. ఏది ఏమైనా మేము ఏదైతే ఆలోచన విధానంతో అధికారంలోకి వచ్చామో ప్రజాపాలన అని ప్రజలకి ఏ విధంగా కావాలనేది ఇది ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో ప్రజలు ఏ విధంగా కోరుకుంటారో ఆ విధంగా వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు, అవే కాకుండా ఇంకా అనేకమైన సంక్షేమ పథకాలు కూడా తీసుకొస్తాం. రాష్ట్ర అభివృద్ధికి ఎట్లా చేయాలో అది ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ఉంది. మా మంత్రివర్యులు కూడా అందరూ కూడా వాళ్ళకి అనుకూలంగా అన్ని అంటే ఏ విధంగా అయితే మనం పోవాలో ఆ విధంగా తీసుకెళ్లే విధంగా ఆలోచనలో ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు ఒక పథకం బస్సు ఫ్రీ, ఈ ఫ్రీ బస్ ఇచ్చిండో ఎందుకు ఆడోళ్ళకే ఇచ్చుడు, మగవాళ్ళు ఏం పాపం చేశారు, ఆ లోట్లు వేయట్లేదా, వాళ్ళు తినట్లేదా అని చెప్పేసి అంటున్నారు. మరి మగవాళ్ళకి ఇవ్వకుండా ఎందుకే ఆడవాళ్ళకి ఇచ్చారు? బీజేపీ వాళ్ళు మాట్లాడారంటే ఇక బీజేపీ వాళ్ళు పెద్ద సన్నాసులు. వాళ్ళు ఎలక్షన్ వచ్చినప్పటికీ మత ప్రచారం తప్ప వేరే ఏముండదు. ఆడవాళ్ళు ఎందుకనంటే ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి కూరగాయలకో లేకుంటే ఏదైనా చిన్నదానికి వెళ్తారు. మొగోళ్ళు కూడా చీరలు కట్టుకుని వెళ్తారా? ఎందుకు వాళ్ళు కూడా జాబులకి వెళ్తారు? జాబ్ వేరేనండి. లేడీస్ అంటే ఒక షాపింగ్కి వెళ్తారు, లేకుంటే ఒక అమ్మోళ్ళ ఇంటికి వెళ్తారు, లేకుంటే ఒక అత్తోళ్ళ ఇంటికి వెళ్తారు, లేకుంటే పిల్లల్ని తీసుకొని ఇంకా ఏడకన్నా వెళ్తారు. మొగోళ్ళు పొద్దులు జాబ్ పోతే సాయంత్రం వస్తారు. వీళ్ళు కూడా ఫ్రీ బస్ కావాలన్నా. ఈ సన్నాసులు వచ్చినప్పుడు ఏమని రేపు వచ్చినప్పుడు ఒకవేళ వీళ్ళు అధికారంలోకి వస్తే ఈ సన్నాసులు ఏమని అన్నా సన్నాసులు ఎవరో నాకైతే తెలియదు కానీ ఏ సన్నాసి అన్నాడు సార్ సన్నాసి అని డైరెక్ట్ అంటున్నారు కదా, తప్పేమున్నది? వాళ్ళు కూడా వాళ్ళకి క్వశ్చన్ చేసే హక్కు అయితే ఉంది. ఏమని వేస్తారు మీరు? ఎలక్షన్ వచ్చినప్పుడే మత ఘర్షణ తప్ప. ఇప్పుడు బీజేపీ అనే ఒక పార్టీకి ఈ రోజు ఎంఐఎం అనేది లేకపోతే బీజేపీ పార్టీ లేదు. వాళ్ళు ఏమేస్తారు అంటే సంక్షేమ పథకాలు చేయొద్దా? అంటే లేడీస్ కి ఇవ్వడం తప్ప? అంటే సమాజంలో లేడీస్ బయటికి పోవద్దా? సమాజంలో లేడీస్ బయటికి వెళ్ళొద్దా? లేడీస్ కి ఇవ్వడం తప్ప అని అట్లా బహిరంగంగా చెప్పండి. అదే బహిరంగంగా చెప్పమని ప్రెస్ మీట్ పెట్టేసి లేడీస్ కి ఏదైతే బస్సు ఫ్రీ ఇచ్చారు కదా అది తప్పు మీరు చేయటం అనేది ఒక బహిరంగ సభ పెట్టమనండి. చెప్తున్నారు కదా సార్ బయట. ఎక్కడ చెప్తున్నారు? సోషల్ మీడియాలో మొత్తం సోషల్ మీడియాలో కాదు. ఎవరైతే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారో మంత్రులు ఎంపీలు ఉన్నారో ఒక సభ పెట్టమని ఒక మీడియా ప్రెస్ మీట్ పెట్టమనండి. లేడీస్ ని అసలు బయటికి పంపించొద్దు, లేడీస్ కి బస్సు ఇవ్వద్దు అని చెప్పమని వాళ్ళకి చేతనైతే. అదే కదా వాళ్ళ ఉద్దేశం. అట్లా లేడీస్ కి ఎందుకు ఇస్తున్నారు? మగవాళ్ళకి కూడా బస్సు ఇవ్వండి అని చెప్పండి. మగవాళ్ళు పొద్దంతా తిరుగుతారా, లేడీస్ ఎక్కువ తిరుగుతారా? అంటే మీకు తెలివిగా ఇక్కడ లేడీస్ వెళ్ళారు కాబట్టి పథకం ఎవరన్నారు? మీరు అంటున్నారా? మీరు ఇప్పుడు కూడా ఈ 18 నెలల్లో ఒకసారి మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. కొన్ని లక్షల మంది తిరిగారండి. ఎందుకు తిరగరు అనుకుంటున్నారు? మీరు ఎట్లా అంటున్నారు అట్లా తిరగరు అని? ఇప్పుడు ఉదాహరణగా మీరే అంటారు మేము ఉన్నాము, మేము పొద్దుగాల డ్యూటీకి పోతే సాయంత్రం వస్తాము. మీరు ఒకవేళ మేము బయట ఇంట్లో హౌస్ వైఫ్ అయితే ఏం చేస్తారు? కూరగాయలకి వెళ్తారు. ఒకవేళ దూరం ఉంటే బస్సులోనే పోవాలి. లేదు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి కూరగాయలకి బస్ ఇచ్చారా సార్ మీరు? కూరగాయలకి కాదండి, బయటికి వెళ్తారు, షాపింగ్కి వెళ్తారు. మేము రాకపోయినా మీరు అయితే షాపింగ్ పోతారు కదా, పోతారా లేదా? మరి అలాంటప్పుడు మీరు ఆటో బుక్ చేసుకొని పోతారా, బైక్ బుక్ చేసుకొని పోతారా? బస్సులో ఉంది కూడా బస్సుకు పోతారు. మీ అమ్మోళ్ళ ఇంటికి పోవాలనుకుంటారు, లేకుంటే ఏదైనా ఊరికి పోవాలనుకుంటారు. అంటే ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళకి అసలు ఈ మహిళలకి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందా అంటే ఈ కూడదా? వాళ్ళు ఓపెన్ గా చెప్పారు. సరే ఇప్పుడు మీరు మత రాజకీయం అన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ రాగానే గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. దీన్ని ఏమనాల? కాంగ్రెస్ పార్టీ వస్తే హిందువులకు రక్షణే లేదు అనేసి బయట టాక్. మీరేమంటారు? బీజేపీ చేసే ప్రచారం అది. ఈ 18 నెలల్లో ఏదన్నా అంటే మీకు నెగిటివ్ ఉంటే వాళ్ళు ప్రచారం అంటారా సార్? మీరు 100% నెగిటివ్ కాదండి, పాజిటివ్ ఉంటే మీకు ఓకే. లేదు నెగిటివ్ పాజిటివ్ అనేది కాదు. మీరు గతంలో నుంచి ఎక్కడైనా తీసుకోండి, బీజేపీ ఎక్కడెక్కడైతే ఉన్నదో అక్కడ అల్లర్లు ఎక్కువైతాయి. ఎందుకు చెప్పండి? వాళ్ళు చేశారు అదే. వాళ్ళకి అల్లర్లు లేకపోతే బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు రాలే? ఎందుకు కాలేదు? ఇప్పుడు ఈసారి ఈ 18 నెలలు ఏడైనా చెప్పండి ఒకసారి. మీరన్నా అయినాయి కదా సార్, ఒక్కసారి చెప్పండి. ఇక్కడ సికింద్రాబాద్ అక్కడ అయింది, టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం లాస్ట్ టైం ఉన్నప్పుడు అయ్యింది అది, ఇప్పుడు కాలేదు. ఈ 18 నెలలు ఎక్కడైనా చెప్పండి పోనీ. ఈ 18 నెలల్లో కూడా అయినాయి కదా సార్ టెంపుల్స్. ఇప్పుడు దూడలు తలలు కోసేసి డైరెక్ట్ గుళ్ళల్లో వేసుడు ఎన్ని చూడలేదు సార్ పేపర్లలో మనం. మీరు కాలేవంటున్నారు, అయినాయి కదా. మైనారిటీ ప్రభుత్వం డైరెక్ట్ సీదా చెప్తారు సార్ అందరూ. నేనేమంటున్నా,
ప్రతిపక్ష నాయకులు చేసే ఆరోపమే ఇది. ఉమ్. అవునా? ఒకవేళ మీరు అన్నారు కదా టిఆర్ఎస్ ప్రభుత్వంలో కాలేదా? ఎంతో కొంత నిజం లేకుండానే ప్రతిపక్షం అంటదా సార్? 100% వాళ్ళ కాల్చి బట్ట కాల్చి పైనేయడమే వాళ్ళ ఆలోచన. ఇప్పుడు మీరు మంచిగా ఉన్నారు, మీరు ఏడో ఒక తాను తప్పు పట్టుకుని ఏడన్నా రోడ్డు మీద నిలబడ్డాడు, పలానా దగ్గర రమేష్ గారు నిలబడ్డాడు అబ్బా అని అంటారు, అంతే. నిలబడ్డారు కాబట్టి అంటారు. అదే అంటే నిలబడే ఆ స్వేచ్ఛత కూడా లేదా? అంటే అక్కడ మ్యాటర్ ఉంటేనే కదా ఏదైనా ఏమంటే వచ్చేది. ఇప్పుడు ఉదాహరణంగా గుడికి ఎవరు అన్ఎక్స్పెక్ట్ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీలో ఎన్ని రాష్ట్రాల్లో ఉంది ఇప్పటికి? ఈ 23 రాష్ట్రాలలో 2-3 ఇక్కడ కాంగ్రెస్ ఉంటే తద్మేంతా వాళ్ళే ఉంది కదా. అక్కడ కావట్లేదు అల్లర్లు, కావట్లేదా? అక్కడ ఎవరు క్వశ్చన్ అయ్యారు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా. అంటే వాళ్ళు అక్కడ కూడా అప్పుడు ప్రతిపక్ష వాళ్ళు చేసినారా? ఈ అల్లర్లకి పార్టీకి సంబంధం లేదు. ఎందుకనంటే ఈ కొంత ఉగ్రవాదం అనేది లేకుంటే ఇంకోటి పడరాని వాళ్ళు ఇప్పుడు ఏదో చేతపడి చేసేటోళ్ళు ఎవరన్నా అంటే ఇప్పుడు కదా ఎప్పటి నుంచో వస్తుంది. కాకపోతే ఇది ప్రత్యేకంగా బీజేపీ వాళ్ళు తీసుకుంటారు. మత ఘర్షణకి మాత్రం బీజేపీ వాళ్ళు తీసుకుంటారు. బీజేపీ వాళ్ళకి ఉన్న పనే అది. పోనీ ఎలక్షన్లు ఇప్పుడు 10 ఏళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా, ఇది 11వ సంవత్సరం కదా. ఈ 11 సంవత్సరాల్లో ఏమన్నా కనీసం దేశ అభివృద్ధికి ఏదన్నా చేసే ప్రయోగం ఏమన్నా ఆలోచన గానీ ఒక ఉద్యోగం గానీ? సార్ మోదీ గారు అంటే దేవుడిలా చూస్తారు సార్, బయట చూస్తారండి. ఇప్పుడు మేము కూడా చూస్తాం, దేవుడు అని కాదని. అట్లానే మనం అన్నం తినుకుంటూ ఉంటామా? మనకు కూడా కావాలి కదా. మరి మనకే విధంగా ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చారా చెప్పండి? వాళ్ళు వచ్చిన కానీ ఇప్పటిదాకా అన్ని పెరుగుతున్నాయి. వాళ్ళు ఎలక్షన్ లేవంటే మాత్రం రేట్లు పెరుగుతాయి. మీరు గుర్తుపెట్టుకోండి, బీజేపీకి ఎలక్షన్ లేదంటే ఇంకా అప్పటి నుంచి రేట్లు పెరుగుతాయి. రేట్లు దిగుతున్నాయి అంటే ఖచ్చితంగా ఏదో ఎన్నో ఎలక్షన్ ఉందనే దాని అర్థం. ఎలక్షన్ వాళ్ళు కూడా 190 చెప్పారు, మేము అధికారంలోకి వస్తే అవి చేస్తాం, ఇవి చేస్తాం, ఏ చేస్తాం, ఏమి లేదు. ఇంకొక ఎలిగేషన్ కూడా ఉంది, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిందట, ఇక వీళ్ళని ఆపేదే లేదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చినట్టు దందా చేస్తారు అంటున్నారు. ఒకటండి, రాజకీయం అయితే 100% ఒకటి చెప్పగలుగుతా. నువ్వు నేను చెప్తే ఓ టైంలో నీ ఇంటి పక్కలో నా ఇంటి పక్కలో ఓట్లేసే సిద్ధాంతం ఉండే. ఇప్పుడు అట్లా లేదు. ఎవరైతే మంచిగా అభివృద్ధి చేయగలుగుతారో లేకుంటే నా అందు ఉండి కొట్లాడగలుగుతారో అని ఒక ధైర్యం ఉంటే వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు తప్ప రమేష్ చెప్తానో ఎల్లయ్య చెప్తానో మల్లయ్య చెప్తానో ఓట్లు వేసే రోజులు పోయినాయి. అవునా? అట్లా బీజేపీ లేకుంటే కాంగ్రెస్ వస్తే ఏదో అవుతుంది అని అంటే మరి 75 ఏళ్ళు 60 ఏళ్ళు పరిపాలించింది కదా, దేశాన్ని అభివృద్ధి చేసిందా? అభివృద్ధిలో నుంచి కింద కుంగేసిందా? సరే, దేశ రాజకీయాలు మనకు అవసరం లేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా కూడా ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన్ని ఉంటుంది. ఇది మాత్రం సరే సార్, మొన్న రీసెంట్ గా టీవీలో న్యూస్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు మన పాకిస్తాన్ అని సంబోధించారు. మన పాకిస్తాన్ అని రేవంత్ రెడ్డి గారు అన్నారా? నేనైతే ఎక్కడ వినలేదండి. మరి అంటే మరి ఇట్లా ఏవో డ్రోన్స్ పడిపోయేటప్పుడు ఆయన పొరపాటున అన్నాడా ఎట్లా అన్నాడా మన పాకిస్తాన్ అనేసరికి అది కూడా పెద్ద ఇష్యూ అయింది. అంటే ఆయన పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడినా సరే ఆచితూచి మాట్లాడాలి అంటారు కదా. ఇప్పుడు మొన్న యుద్ధం జరిగే సమయంలో కూడా ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలోనే కార్యాచరణ మొదలుపెట్టింది ఎవరంటే మా రేవంత్ రెడ్డి గారు, మా సీఎం. ఆర్మీకి సపోర్ట్గా ఆల్ పార్టీ ఎక్కడ సార్ అంత యుద్ధం జరుగుతుంటే ఈయన పోటీలు ఈయన పెట్టుకున్నాడు కానీ అటు ఏం సపోర్ట్ చేసిండు? ఎవరైనా అన్నారు అంటున్నారు కదా సార్. అదే కదా, మేము పాల్గొన్నాము, మాకు తెలుసు. ఫస్ట్ ర్యాలీ తీసిందే మేము. యుద్ధానికి ఆర్మీకి సపోర్ట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా అండదండలు ఉంటామని చెప్పేసి సెక్రటరీ నుంచి ఇందిరాగాంధీ నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ స్టాచ్యూ దాకా ఆర్మీ వాళ్ళతోని నేవీ వాళ్ళతోని ఎవరైతే. మీరు అట్లా అంటున్నారు కదా, ఇదే మాట మీద ఇంకో క్వశ్చన్. రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే యుద్ధమే జరగలే, అక్కడ సెట్ వేసి ఫోటోలు తీసి జనాల్ని మభ్య పెడుతున్నారు అంటున్నారు రాహుల్ గాంధీ గారు. మేము ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే, ఒకవేళ అంటే అని ఉండొచ్చేమో, కానీ ఎందుకు అనాలనంటే యుద్ధం ఒక ఊపులోకి వెళ్తున్న సమయంలో సడన్ గా నువ్వు బంద్ చేస్తే ఏమనిపించాలి? ఇప్పుడు మనం ఏదో ఒక విషయం మీద అన్నారు కదా సార్, మేము ర్యాలీలు చేసినాం, మేము వీళ్ళకి సపోర్ట్ చేసినామండి. యుద్ధం స్టార్ట్ చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి చెప్తుంది, కేంద్రంలో ఏం చెప్పలేదు. మేము అదే చెప్తున్నాం. యుద్ధం స్టార్ట్ చేసినప్పుడేమో నలుగురితో మాట్లాడి యుద్ధం స్టార్ట్ చేద్దామని చెప్తివి. మరి యుద్ధం ఏదైతే నువ్వు క్లోజ్ చేస్తున్నావో అప్పుడు అదే నలుగురిని ఎందుకు పిలిపిలేదు? నీ ఇష్టారాజ్యంగా ఎట్లా పనిచేస్తావు? అసలు ఏం జరిగింది? ఎవరు చెప్తే నువ్వు తల వంచినావు? ఎవరు చెప్తే డిస్కస్ చేసేంత టైం ఆడ ఉందా సార్?
ఎందుకు లేదు? ఇప్పుడు వాళ్ళని ఏంటి యుద్ధాన్ని స్టార్ట్ చేయడానికి అయితేనేమో సమయం ఉంది, యుద్ధం ముగించడానికి సమయం లేదా? ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళని ఏంటి చంపేయమంటున్నారా మీరు మొత్తం దేశం లేకుండా? దేశంలో ఎవడైతే తప్పు చేస్తాడో అని బరాబర్ మరి అదే కదా సార్ ఇప్పుడు చేసింది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంది? వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద కొట్టడానికి అది కూడా చేసిర్రు. వాళ్ళ తిండి వాటర్ మీద కొట్టిండి. ఇంకా అంటే వాళ్ళని ఓడించినట్టే కదా. మరి రాహుల్ గాంధీ గారు ఎట్లా అంటారు ఈ మాట? మేమేమంటున్నాము, మేము అధికారం మీద మేము నిందలేయట్లేదు. ఒకటి క్లారిటీగా ఏమన్నాము, యుద్ధం స్టార్ట్ చేసే ముందు కూడా ఖచ్చితంగా మేము 100% సపోర్ట్ ఇస్తున్నాము. ఏడకైతే అడగాని మేము ఆల్ పార్టీ నాయకులు కూడా వెళ్ళారు, కలిసారు, మాట్లాడారు, ఒప్పుకున్నాం. ఇదే క్రమంలో మీరు ఎప్పుడైతే మనం యుద్ధాన్ని ఆఫ్ చేయాలనుకుంటున్నప్పుడు అదే పిలిపించి చేయాలి కదా అనేది రాహుల్ గాంధీ అన్నారు. సార్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఏంది కవిత ఒక కొత్త పార్టీ పెట్టబోతుందని ఒక వర్గం అంటుంటే, ఇంకొక వర్గం ఏమో కూటమి పార్టీ లాగా తయారవుతుందని ఇంకొక పార్టీ అంటున్నారు. ఇప్పుడు బీజేపీ ఈ కవిత పార్టీ బీఆర్ఎస్ ఒకటి అవుతుందా, లేకుంటే సపరేట్ గా పార్టీ పెడుతుందా? ఇదంతటిని కాంగ్రెస్ తట్టుకుంటుందా? చెప్పేం కదండి, బీఆర్ఎస్, టిఆర్ఎస్, ఇంకొక కవిత పార్టీ, ఇంకొక రేపు అవసరమైతే వాళ్ళ అన్న కేటీఆర్ ఒక పార్టీ. ఏ పార్టీ లేదు వచ్చినా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదు. వాళ్ళు ఎన్ని తుమ్మతాకట్లు చేసుకుంటూ వచ్చినా దానికి సమాధానం ఇచ్చే శక్తి, బలము అది మా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. అదే విధంగా ప్రజలు కూడా మాకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అండదండలు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. నెక్స్ట్ కూడా మీరే వస్తారని క్లారిటీ ఉందా? 99% వస్తాం. 99% వస్తాం. ఎందుకు సార్ 1% ఆపేశారు? ఇక చెప్పొచ్చో లేదో కానీ 1% కాదు, 99% మళ్ళీ నెక్స్ట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకనంటే మీరు గత 10 ఏళ్ళు తీసుకోండి, అంతకుముందు 10 ఏళ్ళు తీసుకోండి. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది 10 ఏళ్ళు, అంతకుముందు టీడీపీ 10 ఏళ్ళు ఉంది. అంటే ఎవరు కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక 10 ఏళ్ళు నాయకునికి అవకాశం ఇస్తారు. ఇప్పుడు వచ్చిన మేము 18 నెలల్లోనే ఇంత అభివృద్ధి చేసుకుంటూ పోతాం. ఇంకా 3 సంవత్సరాల్లో ఇంకా అభివృద్ధికి చాలా మంచి బాటలు వేస్తాము. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకునే విధంగా వాళ్ళ ఆలోచన విధానంతో పార్టీ ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.